హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజైతే నేనైతే ఊరికెళ్ళినాను. ఏ ఊరికంటే మా అత్తగారు ఊరికైతే వెళ్ళినాను. అయితే ఇది కనిపిస్తుందా, ఈయననే మా మరిది. ఈయనకైతే హెల్త్ బాగాలేదు. ఎలా అంటే 3 నెలల క్రితం అంటే కుక్క కరిచిందంట. కుక్క కరిచినప్పుడు అయితే ఆయన ట్రీట్మెంట్ సరిగా చేయించుకోలేడు, ఇంజెక్షన్ తీసుకోలేడు. అయితే ఆయన సరిగా ట్రీట్మెంట్ చేసుకోక ఆయన అయితే మా ఫ్యామిలీకి ఇంకా అందరికీ ఇంకా ఫ్యామిలీలో ఉన్న అందరికీ అయితే గుర్తుపట్టనట్టు ఇంకా పిచ్చి పిచ్చిగా చేస్తుండు. సరిగా మాట్లాడకుండా ఇంకా నత్తి నత్తిగా ఎట్లానో ఇంకా ఒకప్పుడు మంచిగా హోదాలో ఉన్నాడు, చదువుకుండు. మా ఫ్యామిలీలో అందరికంటే ఆయననే ఎక్కువ చదువుకుండు. అయితే ఇంత మంచిగా ఉండేటోడు ఇప్పుడు చూస్తే ఇట్లా పిచ్చోడు లెక్కనే కనిపిస్తుండు కదా. ఎప్పుడైనా మనిషికి అన్ని రోజులు ఒకటేలాగా ఉండదు. ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరి చేతిలో లేదు అది. ఎప్పుడు మన చేతిలో అయితే ఏది ఉండదు. ఎప్పుడు ఎలా మారుతుందో రోజులు బట్టి మనం నడవాల్సి వస్తుంది. నాకైతే ఈయనకు చూస్తుంటే ఎప్పటికీ ఇంకా ఆయన దగ్గర ఇప్పుడు మియాపూర్లో రీసెంట్గా అయితే ఒక లాడ్జింగ్లో అయితే పనిచేస్తుండే, ఫ్యామిలీ లాడ్జింగ్లో. అయితే ఒకప్పుడు నలుగురు ఆయన దగ్గర వెళ్తే నలుగురికి అన్నం పెట్టేటట్టు హెల్ప్ చేసిన మనిషి ఈరోజు ఎలా పిచ్చోళ్ళ లెక్క ఉన్నాడో, ఎట్లా డబ్బులు అంత మంచిగా నలుగురికి హెల్ప్ చేసిన మనిషి ఈరోజైతే ఇలా ఉన్నాడో కదా. ఎప్పుడైనా అతిగా అతిగా తెలివి అతిగా తెలివి చూపియొద్దు. ఎందుకంటే రోజులన్నీ ఉండదు కదా. మన చేతుల్లో లేని ఏదైనా మరీ చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు ఉన్నదాన్ని అతిగా ఖర్చు పెట్టవద్దు, ఉన్నప్పుడే కాపాడుకోవాలి. అయితే మనకు ఇలాంటి టైంలో ఎప్పుడు డబ్బులతోనే అవసరం పడుతుంది. డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఉంటుంది. డబ్బు ఉన్న చోటనే మనిషి ఉంటాడు, మనిషి ఉన్న చోట డబ్బు ఉంటుంది. ఎప్పుడైనా తెలుసుకున్నది డబ్బు ఉన్నప్పుడే దానికే కాపాడుకోవాలి. లేనప్పుడు ఏడిచిన లాభం లేదు, ఎంత తగ్గించుకున్నా డబ్బులు అయితే రావు కదా. అందుకనే ఎప్పుడు అట్లా ఏదైనా మన చేతిలో అయితే ఉండదు. అందుకనే ఫస్ట్ మన గురించి ఆలోచించినాకనే తర్వాత మిగతా మనుషుల గురించి ఆలోచించాలి. కానీ ఉన్నదాన్ని ఎగిరేసి తర్వాత ఆడుకున్నాడు అలాంటి పరిస్థితికి అయితే రావద్దు. నాకు తెలిసిందైతే గిది. మరి మీకు ఏదన్నా ఇంత మంచి పరిస్థితిలో బతికి నలుగురికి హెల్ప్ చేసే ఫ్యామిలీలో పుట్టి లాస్ట్కి ఇలాంటి పరిస్థితికి వస్తే ఎంతైనా బాధనే కదా. కదా, అవునా కదా. మీకు కూడా ఇలాంటివి జరిగితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. అతిగా ఆశపడొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మారా.